అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు అడవికి నాయికగా నిలిచేది. అది 100 ఏళ్ల నాటిది. జంతువులందరూ దాని నీడలో విశ్రాంతి తీసుకునేవారు. మర్రి చెట్టు అందరికీ సమాధానాలు చెప్పేది, నీతి కూడా నేర్పేది. ఒకరోజు చిట్టి కుందేలు వచ్చి అడిగింది, మామయ్య మామయ్య, నన్ను ఎలుకలు ఎప్పుడు హేళన చేస్తున్నాయి. నేను బలహీనమని దానికి పరిష్కారం చెప్పండి. మర్రి చెట్టు నెమ్మదిగా నవ్వింది. "హహహహహహహ. బలాన్ని శరీరంతో కాదు, బుద్ధితో కోలుస్తారు చిట్టమ్మా. ఓపిక పెంచు, నీ సమయం వస్తుంది." కొన్ని రోజుల తర్వాత అడవిలో పెద్ద మంట తలెత్తింది. అందరూ పరుగులు తీశారు. పెద్ద జంతువులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పుడు చిట్టి కుందేలు తన చిన్నతనాన్ని ఉపయోగించి సురక్షిత మార్గాన్ని కనుగొని అందరినీ బయటకు నడిపించింది. అన్ని జంతువులు కలిసి మర్రి చెట్టు దగ్గరికి వచ్చాయి. అన్ని జంతువులతో మర్రి చెట్టు ఒక మాట చెప్పింది, ఏ జంతువు చిన్నదైనా ధైర్యం బుద్ధితో మహత్తరంగా మారొచ్చు.